ఈ రుద్దాల్సిన పని లేదు. జస్ట్ తగిలితే చాలండి. కొబ్బరి నూనె డబ్బాతో మరి బాత్రూమ్ అంతా కూడా తళతళ మెరిసిపోతుంది. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రూ. 10 సరికొత్త ట్రిక్ అండి. కొబ్బరి నూనె మరి పవర్ ఏంటో తెలుసుకోండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా ఫేలర్స్ కానీ, సెజర్స్ కానీ, చాకులు కానీ ఈ విధంగా యూజ్ చేసుకున్న తర్వాత ఓ పక్కన పెట్టేస్తూ ఉంటాము. అంటే వాటర్తో కడిగేసి ఓ పక్కన పెడుతూ ఉంటాము. అలా మనం కడిగినా కూడా అది బ్లాక్గా గలేజ్గా అయిపోతూ ఉంటుంది కదా. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. చాకుల పైన మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఉంటుంది కదండి, కోల్గేట్ టూత్పేస్ట్. ఈ విధంగా చాకుల పైన కానీ, సిజర్ల పైన కానీ, ఫేలర్ పైన కానీ వేసేసి ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, స్టీల్ స్క్రబ్బర్తో ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. షార్ప్నెస్ తగ్గిపోయినా కూడా ఇలా షార్ప్నెస్ కూడా పెరుగుతుందనమాట. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అయితే ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫేలర్లు కానీ, చాకులు కానీ, సిజర్లు కానీ ఇలా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము. అంటే మామూలుగా వాటర్తో వాష్ చేసేసి. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. మనకి చాకులైన, ఫేలర్లైన, సిజర్లైనా చక్కగా మెరిసిపోతాయండి. సో మనకి ఇలా నల్లగా గలీజ్గా ఉన్నప్పుడు కొద్దిగా ఈ విధంగా టూత్పేస్ట్ వేసేసి స్టీల్ స్క్రబ్బర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి షార్ప్గా ఉంటాయి. మనం ఏదైనా కట్ చేసినా కూడా, కూరగాయలు కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా షార్ప్నెస్ పెరుగుతుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఇలా మనం ఎక్కడికైనా ఊరెళ్ళాలి అనుకున్నప్పుడు బ్రష్లు అయితే ఒక క్యారీ బ్యాగ్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాం. అలా పెట్టుకోవటం వల్ల ఒకదానికొకటి వేరే అంటే మన ఫ్యామిలీలోనే ఇలా బ్రషెస్ అయితే మొత్తం కూడా ఉంటాయి కాబట్టి ఒక కవర్లో పెట్టుకోవటం వల్ల ఒకదానికొకటి టచ్ అయిపోయి మరి ఇలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఒకదానికొకటి టచ్ అయిపోయి అది మనకి వాడాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనకి సపరేట్గా ఇలా బ్రష్లు చక్కగా ఒక దానిలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎవరి దానిది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక జిప్లా కవర్ తీసుకొని ఇలా అయితే చాకును కొంచెం హీట్ చేసుకున్నానండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత నేను ఇలా అయితే కవర్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇలా హీట్గా ఉన్నటువంటి చాకును ఇలా కట్ చేసుకోవటం వల్ల ఆ సీల్ అనేది చక్కగా మనకి ఇలా ఓపెన్ అవ్వకుండా క్లోజ్ అయిపోతుంది. చక్కగా బ్రేసెస్ పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో 4 నెంబర్స్ ఉన్నారనుకోండి, 4 నెంబర్స్ కూడా చక్కగా ఈ విధంగా జిప్లా కవర్ని ఇలా చాకు పెట్టి హీట్ చేసేసి తర్వాత ఈ విధంగా బ్రేసెస్ పెట్టుకున్నాం అనుకోండి. ఇలా అన్ని బ్రేసెస్ పెట్టేసుకున్న తర్వాత జిప్లా కవర్లో చక్కగా ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఇలా యూజ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకరికి ఇలా బ్రషెస్ అయితే మనకి టచ్ అవ్వకుండా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయండి. ఈ విధంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు బ్రషెస్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు జిప్లా కవర్ని ఈ విధంగా చక్కగా మనం చాకుతో కొంచెం హీట్ చేసేసుకొని కట్ చేసుకొని చక్కగా సపరేట్గా ఇలా బ్రషెస్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఒకదానికొకటి ఇలా బ్రషెస్ అయితే మరి టచ్ అవ్వకుండా ఉంటాయి. మనం ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా వేరే సపరేట్గా ఉంటాయి కాబట్టి మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చండి బ్రషెస్. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదండి. ఎంత వంట చేసినా కూడా మనం ఇలా అయితే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తూ ఉంటాము. అస్తమానం మనం వాటర్లో క్లీన్ చేసామనుకోండి గ్యాస్ స్టవ్ ఎక్కువగా రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా రిపేర్ లేకుండా మనకి ఎక్కువ రోజులు ఇలా మన్నిక ఉండాలి గ్యాస్ స్టవ్ అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం కర్రీ వండేటప్పుడు కానీ, పాలు కాగపెట్టుకునేటప్పుడు కానీ, రైస్ వండుకునేటప్పుడు కానీ మరకలు పడుతూ ఉంటాయి. లేదంటే కర్రీ చేసేటప్పుడు ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా. ఇలా ఆయిల్ మరకలకు కూడా కొంచెం మనకి ఈ విధంగా కొంచెం టూత్పేస్ట్ వేసేసి క్లీన్ చేయడం వల్ల ఆయిల్ మరకలన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. సో గ్యాస్ స్టవ్ పైన ఉన్నటువంటి మరకలు కానీ, డస్ట్ కానీ అంతా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. ట్రై చేయండి. అలానే మనం గ్యాస్ స్టవ్
ఇలా అయితే క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ లైటర్ని మాత్రం పట్టించుకోం కదా. ఇలా అప్పుడప్పుడు లైటర్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మనం వంట చేసేటప్పుడు ఎలా పడితే అలా చేతులతో ఇలా లైటర్ని పట్టుకుంటూ ఉంటాం కదా. లైటర్ పైన చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో. నేను ఇంతవరకు కూడా క్లీన్ చేయలేదు, మీకు చూపించడం కోసం అంటే వీడియో చేద్దామని క్లీన్ చేయలేదండి. చూశారు కదా. ఇప్పుడు దీనిపైన ఎంత డస్ట్ అయితే మరకలు అయితే ఉన్నాయో, సో అవన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి. కొద్దిగా టూత్పేస్ట్ వేసేసి ఒక చిన్న క్లాత్ తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా తడుపు వేసుకొని ఆ క్లాత్ని ఇలా టూత్పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకోవటం వల్ల లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి మరకలు కూడా లేకుండా ఉంటాయండి. సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే లైటర్ వల్ల కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. దీనిపైన ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా తొలగిపోతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఒక టమాటా తీసుకోవాలండి. టమాటా ఒక హాఫ్ కట్ చేసేసుకొని దానిపైన కొద్దిగా పంచదార వేసుకొని దానిపైన కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా తేనె కూడా వేసేసుకొని మనం నైట్ పడుకునే ముందు ఫేస్కి ఇలా అప్లై చేసామనుకోండి, అంటే ఫేస్కి మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఏర్పడినటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఈ విధంగా ఈ 3 వేసిన తర్వాత ఫేస్కి అప్లై చేసి ఇలా బాగా కొంచెం రఫ్ చేయాలండి. ఇలా కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు అలానే మొటిములు మచ్చలు ఇవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. ఇలా మనం ఒక 1 వీక్లో 3 టైమ్స్ 4 టైమ్స్ ఇలాగా మన ఫేస్కి అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇది నైట్ టైంలో చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. లేదు మాకు టైం లేదు అనుకుంటే ఒక 2 అవర్స్ అయినా ఇలా ఉంచుకున్నాం అనుకోండి, ఫేస్కి మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి. మనం వేలకు వేలు పెట్టి మరి ఆ క్రీములని ఈ క్రీములని మరి ఎన్నో తెచ్చుకుంటూ ఉంటాము. వాటి వల్ల ఎటువంటి మరి లాభం అయితే ఉండదండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువగా వచ్చేసి ఫేస్ అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండు అలానే తెలియక ఒక క్రీమ్ అనేది తెచ్చుకుందండి ఫేస్కి. అలా తెచ్చుకొని రాసుకోవడం వల్ల ఫేస్ అంతా కూడా గలీజ్ అయిపోయింది. ఇంకా అవి తగ్గడానికి ఇప్పుడు మచ్చలు పోవడానికి ఎన్నో మరి క్రీమ్స్ అని మెడిసిన్స్ అని మరి వాడుతుంది, అయినా కూడా లాభం లేదు. సో ఏవి పడితే అవి ప్రోడక్ట్స్ అని తెచ్చుకొని మీరు యూజ్ చేయకండి. కొంచెం తెలుసుకొని అవి తెచ్చుకొని యూజ్ చేసుకోండి. సో ఈ టిప్ చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం కరెంట్ బిల్లుని ఆదా చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో ప్లీజ్ చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో మన ఇంట్లో క్యారీ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదండి. క్యారీ బ్యాగ్స్ ఒక పెద్ద కవర్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్ని కట్ చేసేసి 2 పొరలుగా తీసుకోవాలి. ఇలా ఈ 2 పొరలు కూడా ఒకదానిపైన ఒకటి వేసేసుకొని దీనిపైన కొద్దిగా కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా ఆయిల్ వేసేసి దానిపైన కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా 2 అప్లై చేసేసి ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలా ఈ కవర్స్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల డీప్ ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి మనం ఇలా బాక్సులు స్టోర్ చేసుకున్నప్పుడు ఏదైనా కర్రీ కానీ ఏదైనా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, స్టీల్ బాక్సులు అతుక్కుపోయి చాలా వరకు టైం తీసుకుంటుంది, త్వరగా రావు కదండి. ఇలా మనం ఈ కవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏదైనా బాక్స్ స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది, త్వరగా కూడా వచ్చేస్తాయి. సో ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. దీనివల్ల కరెంట్ బిల్ కూడా తక్కువగా వస్తుంది. ఎందుకంటే ఐస్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఎక్కువగా కరెంట్ బిల్ అనేది పెరిగిపోతుంది. సో అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా ఆయిల్ అలానే కొద్దిగా సాల్ట్ కలిపేసి ఒక కవర్ పైన ఇంకో కవర్ పెట్టేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని పైన మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్న ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుందండి. మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం సమ్మర్లో ఈ టిప్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే రోజు కూడా వేస్తూ ఉంటాం కదండి. ఇలా వేసేటప్పుడు మనకి వాషింగ్ మెషిన్లో బట్టలు తీసుకున్న తర్వాత మనం డోర్ వేసేస్తూ ఉంటాము. డోర్ క్లోజ్ చేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే మనం ఇలా బట్టలు వేసేటప్పటికి కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్ తీసుకుని దానిపైన కొంచెం పర్ఫ్యూమ్స్ ఇలా స్ప్రే చేసేసి పేపర్ని వాషింగ్ మెషిన్లో పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే మనం
ఇలా బట్టలు వేసేంత వరకు కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా మరి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం కిచెన్లో మరి ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాము, కానీ బాత్రూమ్కి వచ్చేసరికి ఒక టాస్క్ లాగా ఉంటుంది. బాత్రూమ్ అంతా క్లీన్ చేయాలంటే రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే అని బద్దకిస్తూ ఉంటాము. మనం ఈజీగా ఈ చిన్న ట్రిక్ ద్వారా మనం బాత్రూమ్ అంతా ఈజీగా ఒక 10 మినిట్స్లోనే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక్కటి వేయండి, బాత్రూమ్ అంతా కూడా చక్కగా తలతల మెరిసిపోతుంది అనమాట. ఒక బకెట్ తీసుకుని ఆ బకెట్లోకి నేను బ్లీచింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను అనమాట. సో తెలియని వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఒక్కటే వేస్తున్నాను. ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ, పాకుడు కానీ, డస్ట్ కానీ, క్రిములు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. సో దీనిలో నేను ఒక 4 స్పూన్స్ బ్లీచింగ్ పౌడర్ తీసుకుని హాట్ వాటర్ వేసేసుకున్నాను. ఇలా ఈ హాట్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ని బాగా మిక్సింగ్ చేయాలి. ఎంత హీట్గా ఉంటే అంత మంచిదనమాట హాట్ వాటర్. ఈ విధంగా హాట్ వాటర్ మొత్తం కూడా బాత్రూమ్ అంతా అప్లై చేసేసి ఇలా కొబ్బరి చీపురితో ఇలా మొత్తం కూడా ఒకసారి పైన ఇలా రుద్దేసి తర్వాత ఒక 1 అవర్ పాటు అలా వదిలేయాలి. 1 అవర్ తర్వాత ఈ విధంగా చక్కగా బాత్రూమ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాత్రూంలో ఇలాగ టైల్స్ ఉంటాయి కదండి, టైల్స్ పైన ఉన్నటువంటి మొండి మరకలు కానీ, ఇలా మొత్తం కూడా క్రిములు కానీ, డస్ట్ కానీ, బ్యాక్టీరియా కూడా మొత్తం కూడా తొలగిపోతాయండి. సో 1 అవర్ తర్వాత నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇలా మనం ఇది ఒక్కటి వేస్తే చాలండి. చాలామంది మరి నిమ్ము ఉన్న వాళ్ళు, ఆస్తమా పేషెంట్లు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఇలా బాత్రూమ్ కడగాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి వాళ్ళు యూజ్ చేయాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇది ఒక్కటి వేసేసి ఒక 1 అవర్ అలా వదిలేసి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు చూశారు కదా అసలు ఎంత మొండి మరకలు అయితే ఉన్నాయో. తర్వాత మీకు నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పటికీ ఫస్ట్ చూపించినప్పటికీ తర్వాత డిఫరెన్స్ అనేది మీరే గమనించండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ, ఇలా మూల ఉన్నటువంటి క్రిములు కానీ, డస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా మరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి నిమ్మున్న పేషెంట్స్ కానీ, ఆస్తమా పేషెంట్స్ కానీ వాళ్ళు ఇలా బాత్రూమ్ కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, అక్క నేను కూడా ట్రై చేశాను, నాకు చక్కగా మంచి రిజల్ట్ అయితే వచ్చిందని మరి కమెంట్ చేసింది. చాలా థ్యాంక్స్ సిస్టర్. మరి మీరే చూశారు కదా, ఫస్ట్ మీరు నేను చూపించినటువంటి బాత్రూమ్ ఎలా ఉంది గలేజ్గా, మరి టైల్స్ మీద మొండి మరకలు అయితే ఉండిపోయాయి కదా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, క్లీన్ చేసి అలా అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా బాత్రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ ఇలా డోర్స్ ఉంటాయి కదండి, మనం డోర్స్ పైన ఉన్నటువంటి సోప్ మార్కులు కానీ, ఇలా డస్ట్ పడుతూ ఉంటుంది కదా, ఇలా మనం స్నానం చేసేటప్పుడు కూడా ఇలా సోప్ మార్కులు అనేవి పడుతూ ఉంటాయి, గలీజ్గా ఉంటుంది. ఇలా డోర్ కూడా, ఇలా డోర్ పైన ఉన్నటువంటి మొండి మార్కులు అంతా కూడా క్లీన్ చేసుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా మామూలుగా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకుని, మామూలు వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకున్న తర్వాత పొడి క్లాత్తో శుభ్రంగా తేమ లేకుండా డోర్ని తుడిచేసి తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి ఇలా ఒక క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ సోప్ మార్కులు, గలీజ్ మార్కులు అవన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి ఇలా క్లాత్ పైన క్లీన్ చేసుకోవటం వల్ల డోర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మాది ఇక్కడ వైట్ కలర్ కాబట్టి మీకు కనిపించడం లేదు, కానీ కొంతమంది అయితే మరి బ్లాక్ కలర్లో కూడా ఉంటూ ఉంటాయి, గలీజ్గా ఉంటూ ఉంటాయి. బ్లాక్ పైన ఇలా సోప్ మార్కులు పడితే డస్ట్గా గలీజ్గా ఉంటుంది కాబట్టి సో ఇలా క్లీన్ చేసుకోండి. డోర్స్ కూడా చక్కగా క్లియర్గా కనిపిస్తాయి, తల మెరిసిపోతాయి. ట్రై చేయండి. ఐ హోప్ మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా, మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో, ఏ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మరి కమెంట్ చేయడం వల్ల ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి సో మరొక చిన్న రిక్వెస్ట్ అండి,
ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.